నమస్తే అండి. నా పేరు కిల్లో రాజన్. బీసీవై పార్టీ విశాఖ డిస్ట్రిక్ట్ సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిని, అలాగే ఆదివాసీ రైతు సంక్షేమ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు గ్రామస్తుల పిలుపు మేరకు ఈ వాకపల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ రోజు మేము ఇక్కడ కూర్చోవడానికి గల కారణం, ఏదైతే సభాపతి గారు అయ్యన్న పాత్ర గారు ఈరోజు విశాఖపట్నంలోని ఒక సందర్భంలో 1 of the 70 గురించి మాట్లాడుతూ, ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో 1 of the 70 ఉండడం వల్ల ఇక్కడ పెట్టుబడిదారులు రావటం లేదు. అలాగే ఒకవేళ పెట్టుబడి పెట్టినా కూడా ఆదివాసీ గిరిజనులు తిరిగి లాక్కునే ప్రయత్నం చేస్తారు. అందువల్ల మేము అక్కడ పెట్టుబడి పెట్టలేకపోతున్నాం. కాబట్టి ఈ 1 of the 70 జీవోను కుదిస్తే మంచిదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇది ముమ్మాటికి ఇది ఆదివాసీ గిరిజనులకు అన్యాయం జరిగేటటువంటి మాటలని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆదివాసీ గిరిజనులను అనేక విధాలుగా పాలక పక్షాలు, పాలక వర్గాలు ఈరోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి జీవోలను, చట్టాలను రోజు రోజుకు తీసేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద దోచుకునే ఆలోచన చేస్తున్నారే తప్ప ఆదివాసీ గిరిజన ప్రజానికానికి కానీ, ఆదివాసీ గిరిజన యొక్క నిరుద్యోగులకు కానీ, అలాగే ఆదివాసీ యొక్క మా యొక్క సంపద మీద కానీ, అభివృద్ధి కానీ ఏ రోజు కూడా ఆలోచించే పరిస్థితి ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఈరోజు ఒకటే నేను సూటిగా చెప్పదలుచుకుంటున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వానికి, ఈరోజు ఆదివాసీ గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి లేదా ఇక్కడ పరిశ్రమలు తీసుకురావడానికి 1 of the 70 మీకు అడ్డం వచ్చి ఉంటే, మీరు పెద్ద పెద్ద పరిశ్రమలు ఇక్కడ చేయమని మేము అడగము. కానీ చిన్న తరహా పరిశ్రమలు చేస్తూనే ఇక్కడ ఎవరైతే ఆదివాసీ గిరిజనులు రైతులు ఉన్నారో ఈ రైతులకి మీరు రుణాలు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయాన్ని పట్ల ఒక పని కల్పించి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన యువతి యువకులకి, చదువుకున్న వాళ్ళకి మీరు ఉపాధి చూపించే విధంగా ఇక్కడ వాడు చేయగలిగినటువంటి విధంగా వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని లేదా రుణాల సదుపాయం అందించి వారు ఏదైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మీరు ప్రోత్సహిస్తే తప్పకుండా అభివృద్ధి అనేది జరుగుతుంది. అంతేగాని మీరు ఎక్కడో తెచ్చి లార్జీ రిసార్ట్స్ కడితేనో, ఎక్కడో రిజర్వే కడితేనో ఇక్కడ అభివృద్ధి ఆదివాసీ గిరిజన ప్రాంతం చెందదు. ఎందుకంటే ఈరోజు అరకువేలి చూస్తున్నాం. అరకువేలి ప్రాంతంలో కొన్ని వందలాదిగా రిసార్ట్స్లు ఉన్నాయి, కొన్ని వందలాదిగా లాడ్జీలు ఉన్నాయి. అవన్నీ కూడా బినామీ పేర్ల మీద నాన్ ట్రైబ్స్ గిరిజనేతరులు నిర్మించినటువంటి భవనాలు అవి. మరి దాన్ని బేసిక్ చేసుకుంటే ఎవరు అభివృద్ధి చెందుతున్నట్టు ఇక్కడ? కాబట్టి ఒకసారి ప్రభుత్వం కానీ, పాలక పక్షాలు కానీ ఆలోచన చేయాలి. ఆర్థిక పరమైనటువంటి సహాయం చేయండి. ఇక్కడ ఐటీడీ ఉంది. ఐటీడీ ఏం చేస్తే ఎవరి కోసం ఉంది? ఆదివాసీ గిరిజన తరపున ఉన్నట్లయితే ఇక్కడ వేలాది మంది చదువుకున్న యువతి యువకులు ఖాళీగా రోడ్డు మీద ఉన్న పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళకి అభివృద్ధి చెందాలంటే రుణ సదుపాయం కల్పించండి, వాళ్ళకి రుణాలు ఇవ్వండి. వాళ్ళు ఒక షాపు లేకపోతే వెహికల్ కొనుక్కోనో లేదా ఏదో సంథింగ్ చేసుకొని బతుకుతారు, వాళ్ళు అభివృద్ధి చెందుతారు. ఆ రకంగా ఆలోచించాలి తప్ప కానీ ఇక్కడ 1 of the 70 నిర్వీర్యం చేసేస్తే ఆ గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని చెప్పడం మీ ముమ్మాటికి అవివేకము. దీనికి తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఈ రోజు వాకపల్లి గ్రామంలో ఈ రోజు చైతన్యం వచ్చింది. 1 of the 70 దీన్ని జోలికి వస్తే మేము కబడదారని చెప్పేసి ఈరోజు వాకపల్లి గ్రామం ఈరోజు నిలబడింది. కాబట్టి ఒక్కసారి పాలక పక్షాలు ఆలోచన చేయాలి. 1 of the 70 జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఆ రోజు జియో నెంబర్ 3ని పునరుద్ధరణ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. ఆ జియో నెంబర్ 3ని తీసివేసి మా కడుపులు కొట్టారు. అలాగే బోయా వాల్మీకిల్ని ఎస్టీ జాబితాలు చేర్చి మా కడుపు కొట్టారు. ఈ రోజు 1 of the 70 తీసేసి దాన్ని కూడా రద్దు చేసేసి ఈరోజు మాకున్నటువంటి ఈ కోణాల్లో ఉన్న హక్కును కూడా తీసేయాలని ఆలోచన చేసి కుట్రలు చేస్తున్నారు. ఇది ముమ్మాటికి ఆదివాసీ గిరిజన ప్రజలకి అన్యాయం జరిగేదే. కాబట్టి ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా మేము ప్రతిఘటిస్తాం. 1 of the 70 జోలికి వస్తే ఎంతటి వాడికైనా సరే మేము సహించేది లేదు. ఖచ్చితంగా మేము పోరాటానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ అందరి తరపున ముగించుకుంటున్నాను.
జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. పోరాడతాం మా హక్కుల కోసం, పోరాడతాం మా హక్కుల కోసం, పోరాడతాం మా హక్కుల కోసం. కాపాడుకుంటాం 1 of the 70ని, కాపాడుకుంటాం 1 of the 70ని.